సో ప్రతిపక్షాలు ఏ ఒక్క ఉద్యమకారునికి ఎందుకు ఉద్యమకారులు లేరా ఆ పోస్టుకు సరిపోరా అనే కామెంట్లు కూడా చేస్తున్నారు. సో దీని మీద మీరు ఎలాంటి సమాధానం చెప్తారు? ఉద్యమకారులు ఉన్నారు, అనేక మంది 1200 మంది అమరులైన వాళ్ళు ఉన్నారు. వారికి కూడా నేను నిజంగా కూడా నా జోహర్లు ప్లస్ వాళ్ళందరినీ కూడా మననం చేసుకుంటాం. ఎప్పటికీ నేను సడన్గా ఏదో అర్ధరాత్రి పూట ఇక్కడికి వచ్చి కష్టపడి ఏదో సడన్గా వచ్చిన పదవి కాదు నాకు. నేను గత 25 ఏళ్ల నుంచి సేవ చేస్తూనే ఉన్నాను. రాజకీయంలో ఉండుకుంటూ సేవ చేస్తున్నాను. తెలంగాణ రావడంలో ఎదురుగా ఉండి కొట్లాడేదో పార్టీ కండువాలు కప్పుకొని కొట్లాడలేదు, కానీ తెలంగాణ సాధన దిశలో ప్రయాణం చేస్తున్న వాళ్ళందరికీ కూడా వెన్నంటి ఉండి నా ప్రోత్సాహం అందించి నేను బ్యాక్ సపోర్ట్ చేస్తూ వాళ్ళందరినీ ముందుంచి ఖచ్చితంగా నడిపించాను. మీరు ఇప్పుడు కూడా అనేక మంది ఉద్యమకారులను అడగండి, పోరాట యోధులను అడగండి, సార్ని అడగండి, హరీష్ని అడగండి, రామన్నని అడగండి, వీళ్ళందరినీ కూడా తెలుసుకోండి. ఇంకా కొంచెం ముందుకెళ్తే ఉద్యమకారులు అన్నట్టు ఎన్జిఓల సంఘం నాయకులు కానీ, జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ వీళ్ళు కానీ, తర్వాత గద్దర్ కానీ, గోరెట్టి వెంకన్న కానీ, విమలక్క కానీ, తెలంగాణ ఊళ్ళల్లో ధూమ్ధామ్ ప్రోగ్రాం చేసి ఎన్నో రకాల వంట వార్పు కార్యక్రమాలు రోడ్ల మీద చేసినటువంటి కానీ, పెన్ డౌన్ కార్యక్రమాలు కానీ, అనేక రకమైన ఉద్యమాలు. కేసీఆర్ గారు ఖమ్మం వచ్చి నిరాహార దీక్ష చేస్తున్నప్పుడు, ఖమ్మం హాస్పిటల్లో ఉన్నప్పుడు కానీ, సేవలు చేయడంలో కానీ ఎక్కడ కూడా మేము వెనకడ వేయలేదు. ఫ్రంట్లో లేము. అంతేగాని తెలంగాణ సాధనలో మేమే ఉన్నాం, మేము కూడా ఉండి పనిచేసాం, పని చేయలేదని లేదు. అవన్నీ సార్ కౌంట్ చేసి దృష్టిలో పెట్టుకొని మాత్రమే ఇది చేయడం జరిగింది. ఉద్యమకారులను ఎక్కడ చిన్న చూపు చూడడం జరగదు కూడా. సార్ కూడా అన్నీ ఇంకా ఒక్కొక్కరు కోర్టు చేసుకుంటూ పోతూనే ఉన్నారు. ఒకటి ఇంకా కొంచెం ఉద్యమం నుంచి అధికారంలోకి వచ్చినాక అధికార పార్టీని దీన్ని తెలంగాణను అభివృద్ధి చేసుకునే లక్ష్యంగా కొద్దిగా వెనక ముందు అవుతుంది. దీన్ని సమర్థులతో చేయాలనే ఉద్దేశంతో పోతున్నారు తప్ప వేరే చిన్న చూపు అనేది లక్ష్యమే లేదు. ఇంకా టైం ఉంది, చేసుకుంటాం, అందరం కలిసిమెలిసి ప్రయాణం చేస్తాం. దీంట్లో వేరే తేడాలు ఏం లేవు.